చూడండి, వ్యక్తులు మాట్లాడే మాటలు మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు సైతాను. వ్యక్తులు అన్న మాటలు మన హృదయానికి, మన చెవికి, మన మనస్సుకు చేరవేస్తాడు, అది ఏదో రూపంగా. ఇక అది విన్న కాడి నుంచి ఈ మనసు దృఢంగా లేనటువంటి వాళ్ళు, ఈ మనస్సుని కాస్త అణుచుకునే శక్తి లేనటువంటి వాళ్ళు వెంటనే కృంగిపోయి, నీరసించిపోయి, నిరుత్సాహానికి వెళ్ళిపోయి, దిగజారిపోయి ఫైట్ మానేస్తారు, పోరాటం ఆపేస్తారు. ఇక చివరికి ఎలా అయిపోతారంటే, నా కష్టాన్ని ఎవరూ గుర్తించకపోగా అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, నన్ను ఎట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, అసలు నేను ఎందుకు బతకాలి, సస్తే పోయిద్ది కదా అని వెంటనే మనోళ్ళు ఫైనల్గా పోయేది సావుకాడికి. ఎందుకు సావాలనుకున్నారు? అవమానం ఎదురైందంట. ఆపివలసినోడు తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భర్త తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భార్య తిట్టిందంట, అవమానం ఎదురైందంట. తల్లిదండ్రి తిట్టారంట, అవమానం ఎదురైందంట. పక్కోడు నవ్వాడంట, అవమానం ఎదురైందంట. పక్కోడు ఏడిచాడంట, అవమానం ఎదురైందంట. కాబట్టి ఇన్ని రకాలుగా అవమానం ఎదురైంది కనుక ఇంకా నేను చచ్చిపోతే పోయిద్ది. వాడి తంత్రం చూడండి, ఒక మాటతో నిన్నెట్లా కొట్టేస్తున్నాడో వాడు చూడు. వెధవ ఒక మాటను ఉపయోగించి నీ నరాల వీక్నెస్ని వాడు తెప్పిస్తున్నాడు చూడు. ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సమర్థుడవైనా నిన్ను ఒక వెధవగా చేసి నిలబెట్టి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు నీకు ఆలోచనలు వచ్చే విధంగా సైతాను కుట్ర చేస్తున్నాడు. చెవులు గలవారు ఆత్మస్వరం ఇందురుగాక.